అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. ఇప్పుడు మీ అందరికీ ముచ్చట చెప్పాలి. చూసినాక మందుబాబులు నన్నైతే అస్సలు తిట్టుకోవద్దు. జనత గుండె రాయి చేసుకొని ముచ్చట చూడాలి. చూసినాక బాధపడద్దు. ముందే చెప్తున్నా, ఒక్కసారి మీరే చూసేరు. డైరెక్ట్ ముచ్చట్లకే అత్త. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎక్సైజ్ ఆఫీసర్లు రకరకాల కేసులు దొరికిన మందును దొంగగా తయారు చేస్తున్న మందు ఎక్సైజ్ ఆఫీసర్లు గిట్ల ట్రాక్టర్లో పెట్టి దొక్కిచ్చిర్రు. మందు దొక్కిచ్చిర్రు. ఇక పక్కనే ఉన్న మందు బాబులేమో జరసేపు పరిశాన అయినరు. సార్ మాకు ఒక సీసిస్తే నయం ఉండు, అయ్యో ఉత్త పుక్కట్లకు గిట్లా మందంతా దొక్కిత్తురు కదా అని మస్తు బాధపడ్డరు. ఎట్లా దొక్కిస్తున్నారో చూడు ట్రాక్టర్ అన్న. పెద్దపల్లి జిల్లాల రకరకాల కేసులలో పట్టుకున్న మందు మళ్ళా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారైన నకిలీ మందు గిట్లా రెండు కలిపి ట్రాక్టర్లతోని దొక్కిత్తుర్రని ఎక్సైజ్ ఆఫీసర్ సరి చెప్పకచ్చిండు. సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో బుక్ అయిన సీజ్ చేసిన ఐఎంఎల్ అండ్ బీర్ కాంట్రాబ్యాండ్ను తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులో సీజ్ అయిన కాంట్రాబ్యాండ్ను డీసీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ధ్వంసం చేసినాం. వీటి విలువ దాదాపుగా ఒక 10 లక్షల దాకా ఉంటుంది. ఏం లేదన్నా కానీ 10 లక్షల మాలట. ఈ మందంతా అయ్యో ఉత్త పుణ్యానికే 10 లక్షల మాలను పాడు చేసిర్రు కదా. మందు అమ్మితే గవర్నమెంట్ కు జరంత పైకమన్న వస్తుంది కదా అని మందు బాబులు అంటుర్రు. మందు గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక మందు బాబు కోసం చెప్పాలి. కర్ణాటకలో దోస్తుగాళ్ళతోని బాగా మందు దాగి సెల్ ఫోన్ షాప్కి వచ్చిండు. నాకు నచ్చిన ఫోన్ ఇయ్యాలి, లేకపోతే కొడలితోని ఒక్కొక్కరిని నరుకుతా, నా గురించి మీకు అసలే తెలియదు, ఏమనుకుంటుర్రో ఏందో అని గిట్ల మందు తాగినాక కొడవలి వాటికచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తుండు. కొడవలి కింద పడేయంగా ఇక చుట్టుపక్కల అందరూ కలిసి ఈపు సాపు వేసి పోలీసులకు పట్టించిర్రు. ఏందో ఏమో ఈ మందు బాబులతోని పెద్ద పరిశానే వచ్చింది కదా. నిజంగా రోజు మనం ముచ్చట్లకు మస్తు మంది దొంగల కోసం చూస్తూనే ఉన్నాం కదా. చిత్ర విచిత్రాల దొంగలను మనం ముచ్చట్లకి మస్తు మందిని చూసినాం. ఇప్పుడు అర్సంటి ఒక దొంగనే మీకు చూపిస్తా. ఆ దొంగను చూసినాక నేనేం చెప్పా, కానీ మీరేదో ఒకటి అనుర్రి. ఏందో ఏమో ఈ దొంగలతోటి పెద్ద పరిశాన వచ్చింది కదా. పోలీసు వాళ్ళు ఉన్నారు, సీసీ కెమెరాలు ఉన్నాయని గింత భయం కూడా లేదు. ఏ మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అనుకుంటుండ్రో ఏమో. కొరుట్ల బస్టాండ్ ఆర్టీసీ బస్సును దొంగతనం చేసిండు ఒక దొంగోడు. ఆ దొంగోని పట్టుకోనికే పోలీసులు పోతుర్రు. దొంగ బస్సు నడిపించుకుంటా అడ్డం వచ్చిన వాళ్ళని గుద్దుకుంటానే పోతున్నాడు. ఇక నిజామాబాద్ హనుమాన్ గుడి దగ్గర గుంతలబడి బస్సు అక్కడనే ఇరుకపోయింది. దొంగోడు దిగి ఒకటే ఉరుకుతున్నాడు. మెట్పల్లి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయిర్రు. ఇప్పుడు పెద్దపల్లి దొంగలు చూడాలి. ఏ ఇల్లు ఖాళీగా కనిపించినా ఆయనతో దొంగతనం చేస్తారట. ఎప్పటి నుంచో ఆ దొంగలను పట్టుకోవాలని చెప్పి పెద్దపల్లి పోలీసులు ఒక టీం తిరుగుతుండ్రా. అందులో అటు ఇటు వేసి పెద్దపల్లి దొంగలను అయితే పట్టుకున్నారు. గోదావరికని డివిజన్ పరిధిలోని రామగుండం పోలీస్ స్టేషన్ ఏరియా లోపల గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. 7 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 దొంగల నుండి దాదాపు 2,40,000 రూపాయల విలువ చేసేటువంటి టీవీ మరియు ఇతర వస్తువులు
తర్వాత ఒక 11 గ్రాముల బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసినట్లయితే అందరూ కూడా ఫస్ట్ టైం దొంగతనం చేస్తూ చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నాం. రిమాండ్ పంపడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకుంటే ఈ రకమైన చెడు అలవాట్లకు అలవాటయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఖమ్మం దొంగల లలిత కళలు చెప్పాలి. గుళ్ళే దొంగతనం చేసిన దొంగలను పోలీసులు పట్టుకుర్రు. గుడిని గిట్లా ఇడుస్తలేరు. దేవుడంటే ఇంత భయం గిట్ల లేదు ఈ దొంగలకు. వీడు కొంచెం వెరైటీ దొంగ. ట్రాక్టర్ బ్యాటరీలు దొంగతనం చేస్తుండు. మోటార్ వైరు, సాటర్ డబ్బులు, ఫీజు వైరు మొత్తం దొంగతనం చేస్తున్నాడు. పొలం కడబెట్టిన ట్రాక్టర్లు, మూటరు, సాటరు, డబ్బులు ఇట్లా దొంగతనం చేస్తున్నాడు. ఏందో ఏమో ఈ దొంగలతోని పెద్ద పరీక్షనే వచ్చింది కదా. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజంగా నిజమయ్యేటట్టే ఉన్నది కదా. బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టు అవుతున్నది. అడవులు ఉండే జీవాలు పూల మీద కాస్తాయి అన్నట్టుగానే అవుతున్నది కదా. మరి కాకపోతే ఏంది, అడవులను మనం నరుకుతున్నామని ఉండే జాగ్రత్తల మనం పోతున్నాము, మనం ఉండే జాగ్రత్తల అవి వస్తున్నాయి. ఆగో డైరెక్ట్ ముచ్చట్ల కాస్త రాజస్థాన్లోని టాంకీ జిల్లా వైన్ షాపులో కూర్చున్న ఈ అన్న ఏదో ఆలోచిస్తున్నాడు. మరి ఏడికెళ్ళి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ డైరెక్ట్ వైన్ షాపులకు వచ్చింది. మందు రేట్ ఎట్టున్నది, గిరాకీ మంచిగా అవుతున్నదా లేదా అని అరుచుకునేందుకు వచ్చిందో లేకపోతే ఇంకేమైనా అనుకున్నదో ఒక్కసారిగా వైన్ షాపులో ఉన్న ఈ అన్న మీదకి దూకింది. చచ్చినరా నాయన అనుకుంటా తప్పించుకుని బయటపడ్డాడు. అంతకుముందు బయట ఉన్న ఇంకో అన్న మీదకి పడ్డది. అటు వెనకాల వైన్ షాప్లో ఉన్న ఈ అన్న మీద పడ్డది. ఒక్కసారి ఇద్దరుగా ఓరి నాయన ఈరోజు మనకు భూమి మీద నూకలు రాసి పెట్టున్నట్టున్నాయి, పులి వచ్చినా ఏం కాలేదని భయంతో బయటకు పడ్డారు. అటెంకా ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పారు, మా వైన్ షాప్లో పులి ఉన్నది, జర వచ్చి పట్టుకోరి సారు అని. ఈ పులితోటి పెద్ద పరేషాన్ అయినట్టున్నది. ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పుడుతోటే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఆ పులిని పట్టుకుపోయారు. కానీ నిజంగా వైన్ షాపులో ఉన్న ఇద్దరు అన్నలకు అయితే భయంగానే ఉండొచ్చు. కూరలతోని పెద్ద పారేసానే వచ్చింది కదా. సెల్ ఫోన్లు ఇవ్వకపోతే చాలు, తినే తిండి తాగే నీళ్ళు మొత్తం బంద్ పెడతారు. రేపు బడి లేదు బంద్ అనుకుంటా ఏడుస్తూనే ఉంటారు. పిల్లలేనే కాదు పెద్దోళ్ళు కూడా గిట్లనే ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మరిచినట్లు ఉంటారు. రోడ్డు మీద నడిచే రోడ్డేదో ఏం తెలవక పోతూనే ఉంటారు. ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని కండకు గట్టినట్టు చూయించింది ఒక బడి పంతులమ్మ. ఆవో చిన్న చిన్న పోరలు ఫోన్ ఇస్తేనే వింటాము, ఫోన్ ఇస్తేనే బడికి పోతాము, లేకుంటే ఫోనే పోము అని మస్తు మారం చేస్తారు. ఇట్లా ఫోన్ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని చెప్పి బడి పంతులమ్మ కొత్త ఉపాయం చేసింది. ఫోన్లు ఎక్కువ చూస్తే ఏమవుతుంది ఎట్లయితుంది అని కండ్లకు గట్టినట్టు చూయించింది. ఫోన్ ఎక్కువ వాడితే మన కన్ను పాడైపోతే ఏమి ఇట్లా అనిపించవు అని పోరగాళ్ళకు చేసి చూపించింది. ఒక్కొక్క పోరగానికి ఫోన్ ఇస్తే ఎట్లా చేస్తురో చూడురే, మాకు అద్దు అస్సలు అద్దు అనుకుంటా మస్తు ఏడుస్తురు. నిజంగా ఈ బడి పంతులు అమ్మకు శబాష్ అనవలసిందే ఇట్లా కొత్త ఉపాయం చేసినందుకు.
మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి సిట్టుకు పొట్టుకు వైరల్ ముచ్చట్లు ఉన్నాయి సుషేర్. నిజంగా సోషల్ మీడియాలో ఫేమస్ గానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుండ్రు. మరి దేనికి అక్కడికి వచ్చేది కాదు, పనికి వచ్చేది కాదు. పనికి మాలిన పనులలో ఎప్పుడు ముందుంటారని మళ్ళొమల్గా నిరూపించిర్రు. రైలు వస్తున్నదని ఇంత సోయి లేకుండా లైక్ల కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుండ్రు. ఏందో ఏమో వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేదన్నానా? వీళ్ళను ఎట్లా తిట్టాలే? ట్రాక్టర్కు తారుకు ఇంకా తాడు కట్టి ఎట్లా గుంజుతుర్రో చూడుర్రి. అసలు ఏందో ఏమో కదా గీ పిచ్చి పిచ్చి పనులు. వీళ్ళు గిట్లా చేస్తుర్రని చెప్పి వీడియో మస్తు వైరల్. తోటి పోలీస్ స్టేషన్లా ఏసీ ఈపు సాపు వేసిండ్రు. మరి ఏందోల్లా గీ పిచ్చి పనులు? వీని చూడుర్రి, వీడు మనిషా లేకపోతే ఇంకేమన్నానా? రోడ్డు మీద విన్యాసాలు ఏందో ఏమో కదా. ఆటోతోటి ఆగం చేస్తాండు. వీని విన్యాసాలు చూసిన పోలీసులు రారా నాయన స్టేషన్ కని మర్యాద చేసి పంపించిరట. అందరూ చూస్తుండ్రు కదా అని కట్లు కొడితే ఉన్న ఆటో ఆయన ఉల్టా పల్టా అయింది. కనిపిస్తుండా అని ముత్యం రైళ్లున్న ఆడిబిడ్డలను షెడాయిస్తుండు. వీడి పిచ్చి శాతలు చూసి రైళ్లున్నోళ్ళందరూ కలిసి వీనికి గాజులేసిండ్రు, బొట్టు పెట్టిర్రు, లిప్స్టిక్ వేసిర్రు. వీన్ని గిట్లా ఆడిబిడ్డ లెక్క తయారు చేసి బుద్ధి చెప్పిర్రు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసారు కదా గిరికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా. అంతే మరి.